క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగకు మనము ఎంతో సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో, నిరీక్షణతో వేచినటువంటి రోజులేవి. ఈ రోజు మనము ధ్యానిస్తున్నటువంటి సువార్త భాగము పునీత మార్కు ప్రకటించిన సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31 నుండి 35 వరకు. ఈ సువార్త భాగములో మనము చూస్తున్నటువంటి ఒక సంఘటన ఏమిటి అంటే, యేసు ప్రభు శిష్యులతోనూ జన సమూహముతోనూ బోధిస్తూ ఉండగా యేసు ప్రభుని యొక్క తల్లియు సహోదరి సహోదరులు వెలుపల ఆయన కొరకు వేచి ఉండటం. అప్పుడు ఎవరు యేసు ప్రభుని యొక్క తల్లి అని, సహోదరి సహోదరులు అని స్పష్టముగా యేసు ప్రభు తెలియజేస్తున్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనములో మనం ఈ విధముగా చదువుతున్నాము. ఏలైనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సువార్త భాగములో మన జీవితమును ఆత్మ పరిశోధన చేయడానికి, మన జీవితమును పరిశీలించుకోవడానికి ఉన్నటువంటి ఒక సువార్త భాగం. ప్రత్యేకంగా ఈ సువార్త భాగములో మనం ఒకసారి ధ్యానము చేద్దాం. మనం ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. మనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధము ఎలాంటిది? కేవలము నామ మాత్రమేనా? ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు అనే యొక్క నామములో మాత్రము ఉన్నటువంటి ఒక బంధమేనా? లేకపోతే ఆయన చిత్తానికి మనము తలలో వంచి ఆమేన్ అని పలుకుతున్నామా? మనము యేసు ప్రభుని యొక్క జన్మదినము కొరకు ప్రత్యేకంగా ఆయన మన హృదయములో జన్మించడానికి మనము ప్రార్థనలతో సిద్ధమవుతున్నటువంటి ఈ రోజులలో మనం ఒకసారి ధ్యానించుకుందాం. అదేవిధంగా ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, నామ మాత్రము కాకుండా నీ చిత్తమును నెరవేరుస్తూ, నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తూ, నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి సంబంధము చాలా దగ్గర కావడానికి, నీవు నా హృదయంలో జన్మనెత్తడానికి కావలసిన అనుగ్రహమును దయచేయమని ప్రార్థించుకుందాం. ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనకందరికీ సంతోషము ఇవ్వాలని, ఆనందము ఇవ్వాలని ప్రార్థించుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించుగాక.